నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం పార్ట్ 33. రచించిన వారు బృందా గారు. ఇక కథలకు వెళ్తే, ఇద్దరు రౌడీలు మొహాలకు ముసుగు వేసుకుని కారు దిగి అనిక దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఒక్కసారిగా బెదిరిపోయింది అనిక. ఏయ్, ఎవరు మీరు? డ్రైవర్ అని భయంగా అరుస్తుంటే తన నోరు చేత్తో మూసి కారు దగ్గరికి లాక్కెళ్తున్నారు. ఆమె అరుపులు విని పరిగెత్తుకుంటూ వచ్చిన డ్రైవర్ను నెట్టేసి అనికను బలవంతంగా కారులో ఎక్కించబోతుంటే అప్పుడు తీరిగ్గా సీన్లోకి ఎంటర్ అయిన సామ్రాట్, రేయ్ ఎవరా మీరు అని అరుస్తూ వాళ్ళ దగ్గరికి పరిగెత్తి అనికను పట్టుకున్న ఇద్దరి రౌడీల కాలర్ పట్టుకుని వెనక్కి లాగి కింద పడేశాడు. అనికకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. సామ్రాట్ను కృతజ్ఞతగా చూస్తూ అతని వెనకాల వెళ్ళి దాక్కుంది. నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని అనికకు ధైర్యం చెప్పి తన మీదకొచ్చిన నలుగురు రౌడీలను చితక్కొడుతుంటే అనిక అవాక్కైపోయి చూస్తుంది. ప్లాన్ ప్రకారం సామ్రాట్ చేతుల్లో కొన్ని దెబ్బలు తిని భయపడిపోయి ఆ నలుగురు కారులో పారిపోగా చేతులు దులుపుకుంటూ ఆమె వైపుకు తిరిగాడు సామ్రాట్. ఆర్ యూ ఓకే? నీకేం కాలేదుగా అని అడిగాడు కన్సర్న్ చూపిస్తూ. ఐఎమ్ ఆల్ రైట్. మీరు రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేదో. థ్యాంక్ యూ సో మచ్ అని సామ్రాట్ను హత్తుకుంది అనిక. దట్స్ ఓకే అంటూ ఆమె వీపుపై చిన్నగా తట్టి భుజాలు పట్టుకుని దూరం జరిపాడు. అసలు ఎవరు వాళ్ళు? నిన్నెందుకు కిడ్నాప్ చేయాలి అనుకున్నారు అడిగాడు సామ్రాట్ ఏమీ తెలియనట్లుగా. ఏమో తెలీదు. మనీ కోసం చేసుంటారు. బీ కేర్ఫుల్. యువర్ గుడ్ నేమ్ అనిక అండ్ యువర్ నేమ్ సామ్రాట్ అని చిరునవ్వుతో బదిలిచ్చాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మనం ఇంతకుముందు ఎక్కడైనా మీట్ అయ్యామా అడిగింది గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ. ఓ, మేడం గారికి ఏం గుర్తులేదన్నమాట. థ్యాంక్ గాడ్ అని మనసులో అనుకొని, లేదే ఫస్ట్ టైం చూస్తున్నాను నిన్ను అన్నాడు. దట్స్ ఓకే, తెలిసిన వాళ్ళలా అనిపించారు. సామ్రాట్ చిన్నగా నవ్వి ఓకే దెన్ బాయ్ అని వెనక్కి తిరిగి కారు దగ్గరికి వెళ్ళబోతుండే సామ్రాట్ అని పిలిచింది అనిక. తన పిలుపు కోసమే చూస్తున్న సామ్రాట్ పెదవులపై కిల్లింగ్ స్మైల్ చేయింది. వెనక్కి తిరిగి ఏంటన్నట్టుగా చూశాడు. నన్ను ఇంత పెద్ద ప్రమాదం నుండి సేవ్ చేశారు. మా ఇంటికి రాకుండా ఎలా వెళ్తారు? మా ఇల్లు ఇక్కడ దగ్గరలోనే, ప్లీజ్ రండి. కానీ అనిక, ఐఎమ్ లిటిల్ బిజీ, హ్యావ్ టు గో. ప్లీజ్ జస్ట్ ఏ కాఫీ. ఓకే వస్తాను అని బదిలిచ్చాడు చిరునవ్వుతూ. థ్యాంక్ యూ అని చెప్పి డ్రైవర్ వైపు తిరిగి, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను సార్ కారులో వస్తాను అని చెప్పిన అనిక సామ్రాట్తో పాటు కారులో కూర్చోగా కన్నింగ్ స్మైల్తో మీసం మెలేసి కార్ స్టార్ట్ చేశాడు సామ్రాట్. కాసేపట్లో ఇంటికి చేరుకున్నారు. అప్పటికే డ్రైవర్ అనికను కిడ్నాప్ చేయబోయారని సామ్రాట్ కాపాడాడని చెప్పడంతో ఆందోళనగా ఎంట్రన్స్ దగ్గరే వెయిట్ చేస్తున్న కైలాష్, అమృత అనిక కారులో రాగానే దగ్గరికి పరిగెత్తారు. అనిక కారులో నుండి దిగగా, అను నీకేం కాలేదు కదా ఆమె మొహాన్ని తడుముతూ కళ్ళనీళ్ళతో టెన్షన్గా అడిగింది అమృత. ఏం కాలేదు మమ్మీ, ఐఎమ్ ఆల్ రైట్. అమృత, కైలాష్ నిశ్చింతగా ఊపిరి తీసుకుని ఆమెను హత్తుకున్నారు. సామ్రాట్ కారు దిగి చూస్తున్నాడు. ఇతనే నన్ను ఆ రౌడీల నుండి కాపాడాడు సామ్రాట్ అని చెప్పింది సామ్రాట్ వైపు చూస్తూ. కృతజ్ఞతగా అతని వైపు చూశారు అమృత, కైలాష్. థ్యాంక్ యూ బాబు, సమయానికి దేవుళ్ళ వచ్చి నా కూతుర్ని కాపాడావు అని అమృత రెండు చేతులు జోడించగా, థ్యాంక్ యూ సో మచ్ సామ్రాట్ అంటూ అతన్ని ఆత్మీయంగా హక్ చేసుకున్నాడు కైలాష్. నో మెన్షన్ అంకుల్ అని సన్నని నవ్వుతూ అన్నాడు సామ్రాట్. లోపలికి వది సామ్రాట్ అని కైలాష్ అనడంతో తనతో పాటు లోపలికి కదిలాడు. కూర్చో సామ్రాట్. సామ్రాట్ సోఫాలో కూర్చోగా తన పక్కన కూర్చున్న కైలాష్, సామ్రాట్ ఎక్కడుంటారు మీరు, ఏం చేస్తుంటారు అని అడిగాడు. ఉండేది పటాన్ చెరువు, ఫ్రెండ్ కోసం వచ్చాను ఇటువైపు. మామతో పాటు కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చూసుకుంటాను. దట్స్ గ్రేట్. మీ పేరెంట్స్? వాళ్ళు నా చిన్నప్పుడు చనిపోయారు. ఐఎమ్ సారీ అన్నాడు కైలాష్ అతని చేతి మీద చేయి వేసి. ఇట్స్ ఓకే అంకుల్ అన్నాడు మేడిచ్చిన కాఫీ తీసుకుంటూ. కాఫీ తాగేసి, ఇక వెళ్ళొస్తాను అంకుల్ అని సోఫాలో నుండి లేచాడు. అలాగే సామ్రాట్, ఇటువైపు వచ్చినప్పుడు వస్తూ ఉండు. షూర్ అంకుల్, తప్పకుండా వస్తాను అన్నాడు బయటికి నడుస్తూ. ముగ్గురు తనతో పాటు బయటికి కదిలారు. అనిక ఫోన్ నెంబర్ తీసుకోవాలనుకున్న సామ్రాట్ డైరెక్ట్గా అడగకుండా వాళ్ళతో మాట్లాడుతూనే ఎవరూ గమనించకుండా తన పాకెట్లో ఫోన్ తీసి కారు విండోలో నుండి సీట్లోకి జారవిడిచి, నా ఫోన్ అంటూ అతని పాకెట్స్లో వెతుకుతున్నట్టు యాక్ట్ చేయసాగాడు. ఎక్కడ పెట్టారు? లోపలుందేమో చూస్తాను అని అనిక లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడా కనిపించలేదు. లోపల కూడా లేదు, నేను కాల్ చేస్తాను, నెంబర్ చెప్పండి అడిగింది అనిక. లోపల నవ్వుకున్న సామ్రాట్ నెంబర్ చెప్పగా అనిక డయల్ చేసేసరికి కారులో రింగ్ అవుతుంది. హో, ఇక్కడే ఉంది. డోర్ ఓపెన్ చేసి ఫోన్ తీసుకున్నాడు సామ్రాట్. ఓకే సామ్రాట్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇటువైపు వస్తే గివ్ మీ కాల్ అంది సన్నని నవ్వుతూ. షూర్, తప్పకుండా అందరికీ బాయ్ చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు సామ్రాట్.
అబ్బాయి చాలా మంచివాళ్ళ ఉన్నాడు. ప్రమాదం అని తెలిసినా ధైర్యం చేసి కాపాడాడు. పెద్ద గండం తప్పింది. ఇక నుండి కొంచెం జాగ్రత్తగా ఉండు. విధవలు ఎక్కువైపోయారు రోడ్ల మీద అంది అమృత కూతుర్ని దగ్గరికి తీసుకుంటూ. అలాగే మమ్మీ అని బదులిచ్చి వాళ్ళతో పాటు లోపలికి నడిచింది అనిక. తన క్యాబిన్లో సిస్టంలో జ్యువెలరీ డిజైన్స్ చూస్తున్నదో మై కమిన్ సార్. తనకి బాగా పరిచయం ఉన్న గొంతు వినిపించేసరికి టక్కున తల తిప్పి చూశాడు. ఎదురుగా నవ్వుతూ నిలబడ్డాడు ప్రేమ్. రారా లోపలికి అని చైర్ల నుండి లేచి లోపలికొచ్చిన ప్రేమ్ను గాఢంగా హత్తుకుని వదిలాడు అదు. ఏంట్రా ఏదో ఇంపార్టెంట్ విషయమన్నా ఏంటి? నువ్వు ఈశాన్వి కలిసిపోయారా అడిగాడు ప్రేమ్ కుతూహలంగా. ఈశాన్వి నేను కలిసిపోవడం అంత త్వరగా జరిగే పని కాదులేరా. నీ విషయం గురించి అంకుల్ హెల్త్ ఇప్పుడు సెట్ అయింది కదా, నెక్స్ట్ ఏంటి అని అడిగాడు చైర్లో కూర్చుంటూ. ఏముంది, వాళ్ళు కొన్ని రోజుల్లో ఊరికెళ్ళిపోతారు. నేను జాబ్లో రీజాయిన్ అవ్వాలి అన్నాడు చైర్ లాక్కుని కూర్చుంటూ. రీజాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అవ్వకపోతే ఏం చేయాలిరా? ఇప్పటికే 6 months నుండి ఖాళీగా ఉన్నాను. ఏదో ఒకటి చేయాలి కదా. ఆ చేసేదేదో మన కంపెనీలోనే చెయ్యి. కనుబొమ్మలు ముడివేసి సంభ్రమంగా చూశాడు ప్రేమ్. అవునరా, నాతో పాటే మేనేజర్గా చెయ్యి. అది కూడా నీకు ఇష్టం ఉంటేనే. నీతో వర్క్ చేయడానికి నాకు ఇష్టం లేకపోవడం ఏంట్రా? ఫుల్ హ్యాపీగా చేస్తాను, కానీ నాకు ఈ ఫీల్డ్లో పెద్దగా నాలెడ్జ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు కదా. స్టార్ట్ చేస్తే నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అవే వస్తాయి. పేరోల్ 18 lakhs per annum నీకు ఓకే కదా? సర్ప్రైజింగ్గా చూసిన ప్రేమ్. డబుల్ ఓకేరా అన్నాడు హ్యాపీగా నవ్వుతూ. టైం తీసుకుని అన్నీ సెట్ చేసుకుని వచ్చేసి ఈరోజు ఆఫర్ లెటర్ సెండ్ చేస్తాను అని చైర్లో నుండి లేచినాదవ్. వెల్కమ్ టు వివిఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ప్రేమ్కి హ్యాండ్ ఇవ్వగా థ్యాంక్ యూ సో మచ్ రా చేయందుకుని గాఢంగా హగ్ చేసుకున్నాడు ప్రేమ్. తిరిగి హత్తుకుని వదిలి అటెండర్తో ఇద్దరికి కాఫీ తెప్పించాడు అదవ్. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ కాఫీ సిప్ చేస్తున్నారు. కాసేపటికి ప్రేమ్ వెళ్ళిపోగా తన వర్క్లో నిమగ్నమయ్యాడు అదవ్. మరుసటి రోజు 16 రోజుల పండగ కావడంతో ఇల్లంతా సందడిగా ఉంది. సర్వెంట్స్ పూలతో ఇల్లంతా అలంకరిస్తుంటే భూమి అతిథులకు భోజనాలు, నల్లపూసలు గుచ్చే కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ దగ్గరుండి చూసుకుంటూ బిజీగా ఉంది. ఈశాన్వి వర్కౌట్ ఫినిష్ చేసుకుని వచ్చేసరికి బాత్ చేసి పట్టు కుర్తా పైజామా వేసుకుని మిర్రర్లో గ్రాఫ్ సెట్ చేసుకుంటున్నాడు అదవ్. వచ్చేసావా? త్వరగా చీర కట్టుకుని రెడీ అయిపో, కావాలని లేట్ చేయకు అన్నాడు రిక్వెస్టింగ్గా. ఓకే అంటూ ఈశాన్వి వార్డ్రోబ్లో చూస్తుంటే బయటికి వెళ్ళబోయేవాడల్లా వెనక్కి తిరిగినాదవ్. నా హెల్ప్ ఏమైనా కావాలా అని అడిగాడు కొంటెగా. బ్లౌజ్కి ఫ్రంట్ హుక్స్ ఉండడం ముందు రోజే చూసుకున్న ఈశాన్వి ఏం అవసరం లేదు, ఐ కెన్ మేనేజ్. ఓకే, ఏదైనా అవసరం ఉంటే గివ్ మీ కాల్ అని చెప్పేసి అదవ్ కిందకి వెళ్ళిపోగా బాత్ చేయడానికి వెళ్ళింది ఈశాన్వి. కాసేపటికి ముత్తైదువులు విచ్చేయగా వాళ్ళని పలకరించిన భువనేశ్వరి, అదవ్ మీ ఆవిడ ఇంకా రెడీ అవ్వలేదా? త్వరగా రమ్మని చెప్పు అంది. అలాగే మా అని గది దగ్గరికి వెళ్ళినాదవ్ మూసి ఉన్న డోర్ని కొడుతూ ఈశాన్వి రెడీనా అని అడిగాడు. రెడీ అయ్యి జడలో మల్లెపూలు పెట్టుకుంటున్న ఈశాన్వి అయిపోయింది అంటూ వెళ్ళి డోర్ తీసి పువ్వులు సరిగ్గా పెట్టుకుంటుంది. ఆమెను చూసి ఫ్లాట్ అయిపోయి అలాగే నిలబడిపోయాడు అదవ్. పింక్ బార్డర్ ఎల్లో కలర్ సిల్క్ శారీ, మినిమల్ జ్యువెలరీ, తలలో మల్లెపూలతో మినిమల్ మేకప్తో ముద్దుగా ఉన్న వదనంతో ఎంతో అందంగా కనిపిస్తుంది. జడలో ఫ్లవర్స్ పెట్టుకుని వెళ్దామా అంది అతని వైపు చూసి. తేరుకొని రెప్పవేసినాదో. చాలా ముద్దుగా ఉన్నావే మహాలక్ష్మిలా అంటూ చటుక్కున ఆమె బుగ్గ మీద ముద్దిచ్చాడు. ఈశాన్వి కోపంగా చూస్తూ బుగ్గను తడుముకుంటుంటే ముందు జాగ్రత్తగా కొంచెం దూరం జరిగి నవ్వుతూ చూస్తున్నాడు అదవ్. ఈడియట్, నాతో పిచ్చి వేషాలు వేస్తావా? నేను రాను, నువ్వెళ్ళు అని చైర్లో కూర్చొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్గా చూస్తుంది. నువ్వు లేకుండా నేను వెళ్ళేం చేయాలి? ఇంత చిన్న ముద్దుకే అంత కోపమా? అందరూ వెయిట్ చేస్తున్నారు, రావే. నేను రాను అని మొహం తిప్పేసుకుంది ఈశాన్వి. ఆమె కోపాన్ని ముచ్చటగా చూస్తూ చిన్నగా నవ్వుకున్నాదు. నువ్వు రాకపోతే ఎత్తుకొని తీసుకెళ్తా, నీ ఇష్టం మరి అన్నాడు కొంటెగా. పళ్ళు బిగించి గుర్రుగా చూసింది ఈశాన్వి. సరే, నీకు నా చేత మోయించుకోవాలని అంత ముచ్చటగా ఉంటే నేనెందుకు కాదంటాను, హ్యాపీగా ఎత్తుకుంటాను అని అదవ్ అడుగు ముందుకు వేసి ఆమె మీదకి వంగేసరికి పోరా అని అతని భుజాలపై చేతులు వేసి నెట్టేసి లేచి దుమదుమలాడుతూ బయటికి వెళ్తుంటే నవ్వుకుంటూ తన వెనక్కి కదిలాడు అదవ్. వచ్చేసారా, రండి కూర్చోండి అంది లక్ష్మీ పార్వతి పక్కపక్కనే వేసిన పీటలను చూపిస్తూ. ఇద్దరు వెళ్ళి పీటల మీద కూర్చున్నారు. అమ్మాయికి బొట్టు పెట్టి ఈ పసుపు తాడు కట్టు అంది లక్ష్మీ పార్వతి. ఈశాన్వి నుదుటిన పాపటిన బొట్టు పెట్టి పసుపు తాడు చేతులకు తీసుకున్నాడు అదవ్. మొదటిసారి ఎవరు లేకుండా తాళి కట్టిన అదవ్ ఇప్పుడు రెండవసారి ఫ్యామిలీ అందరి సమక్షంలో
హ్యాపీగా ఇషాన్వి మెడలో ముడుములు వేశాడు. పెళ్ళైనప్పుడు నిజం తెలియక ఉన్నంత బాధ, ఆందోళన, కన్ఫ్యూషన్ ఇప్పుడు ఇషాన్విలో లేవు. అదవ్పై కోపం మాత్రమే ఉంది. పసుపు తాడు కట్టేసి ఆమె మెడపై చిన్నగా గిల్లి అతని నాటి కోరికను తీర్చుకున్నాడు అదవ్. చిరు కోపంగా చూసింది ఇషాన్వి. అదవ్ చిలిపి నవ్వుతూ చూస్తూ ఆమె పక్కన కూర్చున్నాడు. ఇషాన్వి మెడలు సూత్రాలతో కూడిన పసుపు తాడు తీసి ఇవ్వగా లక్ష్మీ పార్వతి, భువనేశ్వరి, భూమితో పాటు మరో 2 ముత్తైదువులు నల్లపూసలు గుచ్చి గోల్డ్ చైన్కి అటాచ్ చేయగా అదవ్ ఇషాన్విని ప్రేమగా చూస్తూ ఆమె మెడలు అలంకరించాడు. అమ్మ ఇషాన్వి, తాళిని కళ్ళకద్దుకో. లక్ష్మీ పార్వతి మాటలకు చిన్నగా తలాడించి కళ్ళకద్దుకుంది ఇషాన్వి. అదవ్ సమ్మోహనమైన నవ్వుతూ మురిపంగా చూస్తున్నాడు. ముత్తైదువులు అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించగా అందరి పాదాలకు నమస్కరించింది ఇషాన్వి. మీ ఆయన ఆశీర్వాదం తీసుకో. లక్ష్మీ పార్వతి మాటలకు నవ్వుతూ చూస్తున్న అదవ్ను మొహం ముడుచుకుని చూస్తూ మొదటిసారి అతని పాదాలకు నమస్కరించింది ఇషాన్వి. అదవ్ హ్యాపీగా ఆమె తలపై అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంటే అతని కాలుని గట్టిగా గిల్లింది ఇషాన్వి. గండుచీమ కుట్టినట్టు పుట్టిన నొప్పికి తుల్లిపడి అరవబోయిన అదవ్ తనని తాను తమాయించుకుని లేచి నిలబడిన ఇషాన్వి వైపు ఓరగా చూస్తుంటే యాటిట్యూడ్ స్మైల్ ఇచ్చేసి పక్కన నిలబడింది ఇషాన్వి. రాక్షసి, అంత గట్టిగా గిల్లావింటే రూమ్కి వెళ్ళగా చెప్తాని పని అని మాట్లాడుతూనే ఒక్కసారిగా కిందకి వంగి ఇషాన్వి పాదాలను చేత్తో తాకి పైకి లేచాడు. ఇషాన్వితో పాటు అందరూ విస్మయంగా చూస్తుంటే భువనేశ్వరి మొహం మాడిపోయింది. తన కాళ్ళు నువ్వు ముక్కుతావేంట్రా అంది విస్తుపోతూ. భార్యాభర్తలిద్దరూ సమానమే కదా మామ్. తను నా కాళ్ళు మొక్కినప్పుడు నేనెందుకు తన కాళ్ళు మొక్కకూడదు అన్నాడు అదవ్. కాలేజ్లో ఈగో యాటిట్యూడ్తో ఎవరి ముందు తగ్గని అదవ్ ఇప్పుడు తన ముందు తగ్గి భర్త అనే గర్వం, అహం లేకుండా తన కాళ్ళను టచ్ చేసేసరికి నమ్మలేనట్లుగా చూసిన ఇషాన్వి పెదవులపై చిన్న చిరునవ్వు అలా వచ్చి ఇలా మాయమైంది. ఆ చిన్న చిరునవ్వు అదవ్ చూపుని దాటిపోలేదు. కొడుకు మాటలకు భువనేశ్వరి ఉడుక్కుంటే మిగతా వాళ్ళు నవ్వుతూ చూశారు. విష్ణువర్ధన్ అదవ్ భుజంపై చేయి వేసి, నువ్వు చెప్పింది కరెక్ట్ అదవ్. భార్యాభర్తలిద్దరూ సమానమే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఇద్దరూ ఒకరికొకరు విలువించుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరికి మరొకరు ప్రేమను పంచుకుంటేనే ఆ భార్యాభర్తల బంధం స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ మాటలకు భూమి వైపు చూసిన ఆనంద్ భూమి తన వైపు చూసేసరికి చూపు మరల్చుకొని విష్ణువర్ధన్ వైపు చూశాడు. మిమ్మల్ని కన్నా మేము మీతో చివరిదాకా ఉన్నాం. మీరు కన్నవాళ్ళు ఒక సెర్టైన్ ఏజ్ వచ్చాక పెళ్లి చేసుకుని వారి జీవితం వాళ్ళు చూసుకుంటారు. కడదాకా తోడుగా ఉండేది భర్తకు భార్య, భార్యకు భర్త మాత్రమే అని ఇద్దరి కొడుకులు కోడళ్ల వైపు చూస్తూ, మీ కాపురాల్లో ఎలాంటి కలతలు రాకుండా మీరు అన్యోన్యంగా ఉంటే మాకంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. ఉంటారు కదూ అన్నాడు విష్ణువర్ధన్. ఉంటామన్నట్టుగా తలాడించారు 2 జంటలు. అప్పుడే బయట కారాగడంతో అందరూ అటువైపు చూశారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఇంటికి వచ్చిన వాళ్ళెవరు? అదవ్, ఇషాన్విల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? సామ్రాట్ అనిక ద్వారా ఎలాంటి ప్లాన్లు వేనున్నాడు? భూమి, అనంత్ల మధ్య ఏం జరగబోతుంది? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.